హాయ్ అండి పిల్లలు పెద్దోళ్ళు, నేను మీ రూమ్మేట్స్ రాతలు. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఓ మంచి రోజు చూసుకుని అమ్మా నాన్న వేసుకుని బట్టలు కొనడానికి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో 2000 పెడితే చాలు బోలు బట్టలు వచ్చాయి. నేనైతే మా పాలకొల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అని వీరభద్ర టెక్స్టైల్స్ అని ఓ తెగ తిరిగేసేవాడిని అండి. అప్పట్లో అసలు ఆ టైంలో మా పాలకొల్లో అయితే ఏ బట్టల షాపు ఖాళీ ఉండేది కదండి, చాలా హడావిడిగా ఉండేవి. మరి నేనైతే పండగ 3 రోజులు సరిపోయేలాగా 3 జతలు అయితే కొనుక్కొచ్చేసామండి. పండగ 3 రోజులు ఆ బట్టలు వేసుకుని మా ఊర్లో వీధులంటా ఓ తిరిగేసేవాడిని. మీలో కూడా ఇలా ఎవరైనా చేస్తుంటే కింద కామెంట్ పెట్టుకోండి. మరి బాబో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? పండగ వస్తుంది కదండి, అందుకే బట్టలు కొనడానికి అయితే వచ్చేసాం. ఈ బట్టల కొట్టు పేరు వచ్చి వెస్ట్ సైడ్ అంటండి. రోడ్డుకి వెస్ట్ సైడ్ ఉందని పేరు పెట్టారేమో. సర్లేండి, పేరుతో మనకి ఎందుకు గాని లోపలికి వెళ్ళిపోదాం. ఉడియమ్మ ఎల్లంగాని ఇదేంట్రా బాబు, చొక్కా చూడడానికి ఎంత బాగుంది, లైఫ్ టైం సెటిల్మెంట్ చొక్కాలా ఉందిరా బాబు. సర్లే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అరే ఇదేంటి పుష్ప చొక్కాలా ఉంది, నీ అమ్మ కర్మ గాని. ఒరే అనిలో, నువ్వేసుకున్న పూల చొక్కాలా ఉందిరా ఇది. అంతా ఒకేలా ఉంది గాని మన బాలయ్య చెప్పినట్టు చాలా రకాలు ఉన్నట్టున్నాయి. చూద్దాం పదండి. అరే ఇదేదో మోడల్ బాగుంది, ఆగుదాం. మోడల్ అయితే బాగుంది కానీ చూస్తానికి బాగాలేదండి. రేటు కూడా ఎక్కువ పెట్టేశారు. మావిడేంటి చొక్కా వేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. దొరికితే కుమ్మేస్తారా? కొంచెం ముందుకెళ్దాం. ఏవో బాగున్నట్టున్నాయి. నాకు తెలిసి బాగా బలిసిన వాళ్ళు రాత్రిపూట వేసుకునేలా ఉన్నాయి. సర్లే రేట్ ఎంత చూద్దాం. అమ్మో 1000 రూపాయలా? రాత్రి బట్టలు ఎక్కడ పట్టుకుంటాం కదా, మనకు అవసరం లేదులే. అన్ని తిరుగుతున్నాం కానీ ఏ కొనేలా అనిపిస్తలేదు. మావిడ వెస్ట్ సైడ్ అయిపోయింది, నార్త్ సైడ్ పోదామని తీసుకెళ్లిపోతున్నాడు. మనకు సంబంధించిన సెక్షన్ లా కనిపిస్తలేదే. ఓరి అమ్మ అమ్మాయిల సెక్షన్ రా. అమ్మయ్య పక్కకు వచ్చాం. మావిడేంటి తెగ చూసేస్తున్నాడు, కొమ్మ తీసుకొనేస్తాడే ఏంటి? అమ్మో వేసేసుకుంటున్నాడు. అయ్యబాబు ఫోటోలు కూడా తీసేసుకుంటున్నాడు. అయ్యబాబు ఖచ్చితంగా కొనేస్తాడులే అయితే. క్యారా ఏమైనా కొన్నారా లేదా? నాకు తెలిసిలేరా మీ అసలు. ఎక్కడికి? ఇంటికేనా? మరి పదండి, ఇంకెందుకు లేటు. అలా ఉంటదండి హైదరాబాద్ లో సింగిల్ గా షాపింగ్ చేయడం అంటే. చిన్నప్పుడు అమ్మానాలతో షాపింగే బెస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా మా అలాగే షాపింగ్ చేసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి మరి.